హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి పింక్ సాస్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా రెడ్ సాస్ని ఇంకా వైట్ సాస్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి, రెడ్ సాస్ వైట్ సాస్ వీడియోస్. మీరు నా ఛానల్లో చెక్ చేయండి సాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నెక్స్ట్ మనం ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసుకొని ఆయిల్లో ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఏదైనా తీసుకోవచ్చు. ఏ వెజిటేబుల్స్ అయినా వాడుకోవచ్చు. క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆ క్యాప్సికమ్ ఇంకా బ్రోకోలీ వేసి ఫ్రై చేస్తున్నాము. కొద్దిగా ఫ్రై అయినాక బాయిల్ చేసిన పాస్తాని వేసుకొని బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ వైట్ సాస్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వైట్ సాస్ని వేసుకోవాలి. ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని చీజ్ని యాడ్ చేస్తున్నాము. ఈ చీజ్ కూడా వేసేసుకొని ఆ చీజ్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత లాస్ట్కి మనం రెడ్ సాస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కావాలంటే మనం చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో. అంతేనండి, చాలా ఈజీ పింక్ సాస్ పాస్తా. సాల్ట్ చెక్ చేసుకొని అంతా సరిపోయినట్లయితే ఇంకా ఆఫ్ చేసుకొని తినేయడమే, అంతే. చాలా ఈజీ పింక్ సాస్ పాస్తా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మనం ఈ సాసెస్, చీజ్ అన్నీ వేసాక చాలాసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. వెంటనే ఒక 1-2 మినిట్స్లో మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఎందుకు పాస్తా గట్టిగా అయిపోతుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.